అందరికీ నమస్కారం సార్. గౌరవ సభాధ్యక్షులు ఎంఈఓ గారికి, తర్వాత ఈనాటి గెస్ట్ రెస్పెక్టెడ్ డిఓ సార్ గారికి, తర్వాత నాతోటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని రకాల సంఘ బాధ్యులకు, అదేవిధంగా ఈరోజు మరి యొక్క సన్మాన గ్రహీతలకు, తర్వాత ఉపాధ్యాయ వర్గాలకు నాయక ఉపాధ్యాయ దినోత్సవ విషయం చెప్తున్నాను. సార్ అదేవిధంగా ఎంపీడీఓ గారికి కూడా సార్, ఈరోజు టీఎల్ఎం వేళ తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం మనం కలిపి జరుపుకుంటున్నాము. ఈ యొక్క టీఎల్ఎం వేళ అనేది ఈ యొక్క ఉపాధ్యాయుల క్రియేటివిటీకి ఒక ఆదర్శం అన్నట్టు. వారి యొక్క క్రియేటివిటీ, తర్వాత ఇన్నోవేషన్, అదేవిధంగా వారి యొక్క వృత్తి పట్ల ఉన్నటువంటి ఒక నిబద్ధతకు ఒక తార్కాణం ఈ యొక్క టీఎల్ఎం వేళ. అందరూ కూడా వారి యొక్క అంటే ఎంత బాగా చేయాలో అంత బాగా చేస్తారు టీఎల్ఎం వేళ ప్రతి వస్తువును గమనించాను. అండ్ వారు కూడా చాలా చక్కగా దాని గురించి వాళ్ళు వివరించారన్నట్టు. అయితే ఈ యొక్క టీఎల్ఎం వేళను మనము ఇక్కడే కాదు, దాన్ని మన డైలీ మన స్కూల్లో మరి విద్యార్థులకు చెప్పాలి, దాని గురించి దాన్ని ఉపయోగించాలి. అంటే ఒక ప్లే మెథడ్లో కానివ్వండి, తర్వాత ఒక చూపించుకుంటూ వాళ్ళకు నేర్పితే బాగుంటుంది అన్నట్టు. దేనికోసం అంటే మనం చెప్పిన దానికంటే కూడా మనం చూపించి దాంతో మనం టచ్ చేయాలి వస్తువుని, చేస్తూ చక్కగా నేర్చుకుంటారు వాటిని. కాబట్టి అలా చేశారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరొక కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎన్ అండాల మేడం గారు, రాయగిరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు మాట్లాడాల్సిందే. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ డిఓ గారికి, ఎంపీడీఓ సార్కి, అదేవిధంగా నాతోటి సోదర కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హెడ్ మాస్టర్లకు, వివిధ సంఘ బాధ్యులకు, సిఆర్పీలకు, తర్వాత ఈనాటి ముఖ్య అంటే కారకులైనటువంటి అవార్డీలకు, తర్వాత వారి యొక్క బంధుమిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజు. నేనైతే నిజంగా ఈరోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రెండు ముఖ్యమైన టీచర్స్కి సంబంధించిన కార్యక్రమాలు ఒకే రోజు సార్ నిర్వహించడం, తర్వాత టీచర్స్ డేని కూడా ఈరోజు 26 మందితో సెలబ్రేట్ చేయడం అనేది సాహసం అనే చెప్పాలి నిజంగా నాగవర్ధన్ రెడ్డి సార్కి. గత 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన తర్వాత మన భువనగిరి మండలం నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని అంటే ఎంఈఓకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. అంటే సెలక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అటువంటిది కూడా అధిగమించి అన్ని సంఘాల కోఆర్డినేషను, కాంప్లెక్స్ హెచ్ఎంస్, అదేవిధంగా హెడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు చాలా చక్కగా 26 మందితోటి, అంటే మామూలు విషయం కాదు. సార్కి నిజంగా మా అందరి తరపున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలా సాహసోపేతమైన కార్యక్రమం ఇది. అది కూడా చాలా అవలీలగా దాటేసింది సారు. నెక్స్ట్ ఇంకో టీఎల్ఎం, ఈ రెండింటికి కూడా లింకప్ అయి ఉంది. మంచి టీఎల్ఎం వాడుతూ పిల్లలలో మంచి రిజల్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా మన ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్నారు. అదేవిధంగా సమయభావం వల్ల టీఎల్ఎం వాడకుండా చాలా చక్కగా వాక్చాతుర్యంతో పిల్లల మనసును గెలుచుకుంటూ పిల్లల్ని మంచి రీతిలో తయారు చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు. ఇంతకుముందు మిత్రులు చెప్పిండ్రు, అంటే వేరే విధంగా ఎక్స్పోజ్ కాకుండా కొంతమంది సైలెంట్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మండల్ లెవెల్లో డెఫినెట్గా ఉత్తములుగా గుర్తించబడతారని నా ఉద్దేశం. మొన్న సారు ఎంఈఓ గారు కాంప్లెక్స్ హెచ్ఎంస్ని పిలిచి పారామీటర్స్ చెప్పిన తర్వాత అసలు ఎక్కడ ఏ మండల్లో కూడా టీచర్స్కి మండల్ లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డు రాని వాళ్ళని వెతుక్కోవాల్సి వచ్చింది. వాస్తవానికి 26 మంది అంటే 2 ఏళ్లలోనే కంప్లీట్ అయిపోతారు సార్. ఎందుకంటే మంచి ఫిగర్ ఇచ్చిండ్రు సార్ 26 మందితో చేయడం. 5 ఏళ్ల నుంచి మనది ఆగిపోయింది కాబట్టి సార్కి నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా నేనైతే ఒకటే చెప్తా, టీఎల్ఎం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు గౌరవ డిఓ గారు, ఎంపీడీఓ సార్ ఇద్దరు కూడా విజిట్ చేసేటప్పుడు ఒకటే అన్నారు,
ఇది మనం చాలా బాగా తయారు చేస్తున్నాం, కానీ పిల్లలతో ఎక్కువ ప్రాక్టీస్ చేయించి మన గవర్నమెంట్ స్కూల్స్ వైపు పిల్లల్ని అట్రాక్ట్ చేసుకొని జూన్లో ఏ పిల్లలైతే మన స్కూల్లో జాయిన్ అవుతారో మార్చి వరకు కూడా ఆ పిల్లలు స్కూల్ నుంచి బయటకు పోకుండా కాపాడుకోవడానికి ఈ టీఎల్ఎం మనం చేసేటటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతాయి. మన అంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఒక నమ్మకం కావచ్చు, భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఈ టీఎల్ఎం అనేది చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఇన్ని ఎగ్జిబిట్స్ని చూడడం ఈరోజు మొత్తం అది సరిపోయినా కూడా ఒక్కొక్క ఎగ్జిబిట్ చూస్తుంటే ఒక ఆనందం. సేమ్ కాన్సెప్ట్ తయారు చేసింది కానీ వేరు మెటీరియల్ ఉపయోగించింది. అంటే ఎంత క్రియేటివిటీ ఉంది టీచర్స్లో. కొంత టైం మనం టీఎల్ఎం కేటాయిస్తే అద్భుతమైన మెటీరియల్ మనమే తయారు చేసి పిల్లలకు మనం డిస్ప్లే చేయగలుగుతాం. అంత మంచి టీచర్స్ ఇక్కడ అద్భుతమైన టీచర్స్ ఉన్నారు. నిజంగా మా రాయగిరి కాంప్లెక్స్లోనైతే చాలామంది నేనైతే చూస్తుంటా వాళ్ళనైతే అంటే చాలా నాకైతే వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరించబుద్ధి అవుతుంది. ఎందుకంటే పిల్లలకు సమయం ఇస్తూ టీచర్ పిల్లలలో మమేకమై మీరు పిహెచ్డీ చేసిండ్రా ఎంఎస్సీ చేసిండ్రా కాదు, పిల్లలకి ఏది అవసరమో మన దగ్గర ఉన్నటువంటి పిల్లల యొక్క స్థాయి ఏ విధంగా ఉందో ఆ టీచర్ తెలుసుకొని ఆ స్థాయికి దిగి పిల్లలలో అవన్నీ నేర్పించడం అనేది ఎంతో ఓపికతో చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చేస్తూ పిల్లల్ని ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంత స్ట్రెంత్ ఉంది అని అంటే దానికి కారణం టీచర్స్ పెడుతున్నటువంటి ఎఫర్ట్సే, దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఇంకా కొంత మన పిల్లలకి ఏది అవసరమో మనకు తెలిసి ఉండాలి. ఇంకా కొంత పిల్లలకి అది ఇచ్చినట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. దట్టు భువనగిరి అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మండల్. భువనగిరి మండల్లో ఉండేటువంటి ప్రతి టీచర్ మీద కూడా ఎంతో బాధ్యత ఉంటుంది. ఎవరు విజిట్కి వచ్చినా కూడా స్కూల్స్ని విజిట్ చేసినప్పుడు వస్తారని కాదు, మన పని మనం చేసుకుంటూ పోతే ఎవరు వచ్చినా కూడా మన పనిలో లీనమై మనం ఉండగలుగుతాం. మనకి ఏదైనా పిల్లల కరోనా తర్వాత పిల్లల యాటిట్యూడ్ కావచ్చు, పిల్లలు రాసే విధానం, మాట్లాడే విధానం, ప్రతి దాంట్లో చేంజెస్ వచ్చినాయి. అప్పుడు ఇంకా టీచర్స్ చాలా ఓపికతో పిల్లలు ఎందుకు ఈ విధంగా తయారవుతుంది, అసలు టీచర్స్ అనేవాళ్ళు ఓడిపోతే సమాజానికి అసలు అంటే మనం మంచి జనరేషన్ ఇవ్వలేము. కాబట్టి అసలు పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, పిల్లలకు మనం ఇంకా ఏమి ఇవ్వగలుగుతాం. 100 ప్రయత్నాలు చేసినా కూడా దాని నుంచి మనం ఏదో నేర్చుకొని పిల్లలకి ఇవ్వాలి తప్పితే పిల్లలు ఇంతే, పిల్లలు మారరు, పిల్లలకి ఏమి రాదనే ఆలోచన మన మైండ్లో ఉన్నట్లయితే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాము. ఇంకా అటువంటి జనరేషన్స్ని మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. కరోనా తర్వాత అవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం. నిత్యం పిల్లలతో యుద్ధం చేస్తున్నట్టుగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా పేషెన్స్తో భరిస్తూ ఇంత టీఎల్ఎం మీరు తయారు చేసుకుంటూ పిల్లలలో మంచి మనోవికాసం, మానసిక వికాసం, సబ్జెక్టు పరంగా వికాసం రావడానికి మీరంతా ఎంతో కృషి చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మున్ముందు కూడా మన యొక్క సేవలు ఇంకా విస్తరించాలి. ఇప్పుడు బెస్ట్ టీచర్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యిండ్రో మీరందరూ కూడా స్కూళ్ళల్లో ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ మీ ఇన్నోవేషన్స్ని పక్క వాళ్ళకు కూడా తెలియజేసినట్లయితే, అంటే కాంప్లెక్స్ మీటింగ్స్లో కావచ్చు, మండల్ మీటింగ్స్లో కావచ్చు, మీ బెస్ట్ ప్రాక్టీసెస్ని తెలియజేస్తే వేరే టీచర్స్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ప్రయత్నించండి. మనమే కష్టపడాలి, మన గవర్నమెంట్ స్కూల్స్ని మనమే బాగు చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా వెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ఎంఈఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మన ఉపాధ్యాయులకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఉపన్యాసం. అదేవిధంగా మన మరొక కాంప్లెక్స్ బీచ్ మాల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మేడి భాస్కర్ గారిని మాట్లాడాల్సిందే కోరుచు. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఈఓ గారు, ప్రత్యేక ఆహ్వానితులు డిఓ గారు, తర్వాత ఎంపీఓ గారు, నాతోటి గెస్టెడ్ హెడ్ మాస్టర్స్, వివిధ సంఘాల వివిధ హోదాలలో విచ్చేసినటువంటి సంఘ బాధ్యులు, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్స్ మరియు ఇతర బాధ్యులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, శుభ సాయంకాలం. ఈరోజు మనం 2 ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనకు 3-4 రోజులు వర్షాల కారణంగా, ఆ తర్వాత వినాయక చవితి కారణంగా రకరకాల సెలవులు రావటం వల్ల మన ప్రోగ్రామ్స్ అన్నీ వాయిదా పడుతూ 2 ఈ రోజే కుదురుకున్నాయి. ఈ కుదురుకున్నందుకు రెండింటిని కలగలిపి ప్రోగ్రామ్ డిజైన్ చేయటం జరిగింది. మన ఎంఈఓ గారు 4-5 రోజుల క్రితమే మాతో మీటింగ్ పెట్టి విధి విధానాలన్నీ కూడా చర్చించి
ఒక కామన్ ఎజెండా తయారు చేసుకొని దాని ప్రకారం ప్రొసీడ్ కావడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించినటువంటి ఎంఈఓ గారిని కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు టీఎల్ఎం మేళా చూసినట్టయితే చాలా చక్కటి ప్రదర్శన, ఏది కూడా తక్కువగా లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే కొన్ని పాతగా ఉన్నాయి, కొన్ని కొత్తగా ఉన్నాయి. కొత్తగా ఉన్నాయి కాదు, పాతగా ఉన్నాయి రావాలి ఇక్కడికి. పాతగా అంటే మీ చేతుల్లోనో పిల్లల చేతుల్లో అనేది అవి నలిగిపోయి ఉండాలి, అప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదర్శనలు అక్కడక్కడ నాకు కనబడ్డాయి. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంతకుముందుకు చేయనప్పటికీ కనీసం ఇప్పుడైనా చేసి కొత్తదైనా కానీ ప్రదర్శించిన వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఆ తర్వాత టీచర్స్ డే సందర్భంగా మనకు 5 నాడు సెలవు వచ్చింది కాబట్టి నిర్వహించుకోలేకపోయాం. కానీ డిఓ గారు జిల్లా స్థాయిలో నిర్వహించారు. అద్భుతంగా ఉంది ప్రోగ్రాం. అందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. డిఓ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. తర్వాత ఈరోజు మనకు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మన స్కూళ్ళల్లో ఉండి రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇక్కడ చాలామందిని చాలా స్కూళ్ళ బాధ్యులం ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ కొద్ది గొప్ప మన స్కూళ్ళలో కూడా మన తర్వాత టీచర్స్ నిర్వహిస్తున్నారు. దాన్ని కూడా మనం ఇక్కడ స్టేజ్ మీద జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, టీచర్స్ డే, టీఎల్ఎం మేళా 3 ప్రోగ్రాంలు కలగలిపి మన ఎంఈఓ గారు బాహుబలి లాగా దీన్ని లాక్కొస్తున్నారు. వాటిని మరొకసారి అభినందిస్తున్నాను. సార్ ఆకారం కూడా కాబట్టి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాకపోతే మనకు 3 ప్రోగ్రామ్స్ అయ్యేసరికి సమయం కూడా ఎక్కువ పడుతుంది. ఎంఈఓ గారు చెప్పినట్టుగా మన సెల్ ఫోన్లు చూడటం ఆపండి, మీ వాహనాల్ని అక్కడనే ఆపేసేయండి. ఆపితే అప్పుడు ఇది సంపూర్ణమవుతుంది. అందరం కూడా సహకరిద్దాం. ఈ మేళాకు వచ్చినటువంటి టీచర్స్ని, అవార్డు గ్రహీతల్ని కూడా అందరిని కూడా అభినందిస్తున్నాను. అందరికి కూడా సమన్యాయం జరిగేట్టుగా కృషి చేయడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాకు మా ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఒక చర్చ వచ్చింది. ఈ జ్యూరీ సభ్యులను ఎవరిని పెడతారు? మీరేమో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను పెడతారు, మా వాళ్ళంతానేమో ప్రైమరీ వాళ్ళకి ఏం తెలుస్తుంది మీకు అని చర్చ వచ్చింది. అరే ఇతర మండలాల్లో ఉన్న ఆర్పీలను తీసుకురామా అని కూడా అడిగినాం. ఇక వద్దులేండి, అంత దూరభారం ఏం చేయకండి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు కూడా ప్రైమరీ విజిట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు అర్థమయ్యచ్చు భాస్కర్ సార్ మాట్లాడిన సందర్భంలో ఎంత సునిశ్చితంగా మీ యొక్క టీఎల్ఎంను పరిశీలించడం జరిగింది అని. మీరందరూ సంతృప్తి చెందుతారనుకుంటా రిజల్ట్ను. ఓకే, థ్యాంక్ యూ.